కేటీఆర్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో 5 నెలల్లోనే ప్రజల మూడ్ మారిందా? లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ శరద్ పవార్లకు ప్రజల మద్దతునిచ్చారు. షిండే అజిత్ వర్గాల చేతిలో మోసపోయారు అన్న సానుభూతితో శరద్ ఉద్ధవ్లకు ఈసారి ప్రజలు నిలబడతారని అనుకున్నారు. కానీ అది ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2019 ఎన్నికల తరువాత శివసేన నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించడంతో, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని ఆశించడంతో కూటమిలో చీలిక వచ్చింది. దాంతో శివసేన వెళ్ళి కాంగ్రెస్తో చేతులు కలిపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. శివసేన చీలిపోయింది, ఎన్సీపీ కూడా చీలిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మహావికాస్ అఘాడీకి 62.5% మద్దతు లభించింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజల మద్దతును పూర్తిగా ఇండి కూటమి కోల్పోయింది. మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లోనే ప్రజల మూడ్ మారిపోయింది. ఇంత మార్పు, పైగా సగానికి 50% చేంజ్ వచ్చింది. ఇండి కూటమిలో 50% చేంజ్ వచ్చింది. 30% ఓట్ బ్యాంక్ని ఇండి కూటమి కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ శరద్ పవార్లకు ప్రజలు మద్దతును ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమి ఏకంగా 30 స్థానాలను సాధించింది. 30 లోక్సభ స్థానాలను సాధించి 62% ఓట్ బ్యాంకును తమ ఖాతాలో వేసుకుంది. ఆ ఎన్నికల్లో కేవలం 17 స్థానాల్లోనే బీజేపీ విజయాన్ని సాధించింది. 35% మాత్రమే ఓట్ షేర్ సాధించింది. షిండే అజిత్ వర్గాల చేతిలో మోసపోయారు అన్న సానుభూతితో షిండే అజిత్ వర్గాల చేతిలో ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన మోసపోయారు అన్న సానుభూతి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో కనిపించింది. ఆ సానుభూతి ఇప్పుడు కూడా కనిపిస్తుందని అనుకున్నారు, కానీ ఎక్కడ కనిపించలేదు. ఉద్ధవ్ శరద్ పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లనిచ్చారు. ఆ కూటమికి ఏకంగా 30 స్థానాలను కట్టబెట్టారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా మారిపోయింది. ఈ 4 నెలల్లో ఏం జరిగింది? ప్రజల్లో ఈ అనూహ్య మార్పుకు కారణం ఏంటి అనే చర్చ జరిగింది. అజిత్ షిండే వర్గాల వైపే ప్రజలు మొగ్గు చూపారు. అజిత్ షిండే వర్గాల కూటమికి ప్రజలు ఈసారి ఎక్కువ స్థానాలను కట్టబెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. షిండే శివసేనకు 56 స్థానాల్లో ఆధిక్యాన్ని కట్టబెడుతున్నారు. 56 స్థానాల్లో షిండే శివసేన 56 స్థానాలకు పైబడి షిండే శివసేన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం 54 స్థానాల్లో షిండే శివసేన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంటే అజిత్ పవార్ ఎన్సీపీ 40 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కానీ శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఒకవేళ ఏదైనా నెంబర్ అటు ఇటు జరిగితే అజిత్ పవార్ ఎన్సీపీ బహుశా సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన కేవలం 17 స్థానాల్లో మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ కూడా పూర్తిగా పడిపోయి 21 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత ఎన్నికల్లో ఏకంగా 62% ఓట్ షేర్ను సాధించిన ఈ పార్టీలు ఇప్పుడు ఎందుకు ఇలా పేలవమైన ప్రదర్శన చేశాయి? ఎందుకు చతికిల పడిపోయాయి? ఈ 4 నెలల్లోనే ప్రజాభిప్రాయంలో అంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఈ 4 నెలల్లోనే ఆ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల మద్దతును కోల్పోవడానికి కారణం ఏంటి అనే చర్చ ఇక్కడ విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫలితాలతో అసలైన శివసేన ఎవరిది, నిజానికి ఈ ఫలితాలు వచ్చిన దాన్ని బట్టి అసలైన శివసేన ఎవరిది, అసలైన ఎన్సీపీ ఎవరిది అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంటూ ఆయా పార్టీలు చెప్తూ వచ్చాయి. ఇప్పుడు షిండే శివసేన అసలైన శివసేనని, నిజానికి ఒరిజినల్ గుర్తు కూడా షిండే శివసేనతోనే ఉంది. అలాగే అజిత్ పవార్ శివసేనతోనే శరద్ పవార్ పార్టీ స్థాపించిన గుర్తు కూడా అజిత్ పవార్ ఎన్సీపీతోనే ఉంది. సో ఇవే ఒరిజినల్ పార్టీలని ప్రజలు చెప్పారు అనే చర్చ ఇక్కడ జరుగుతూ ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర ఫలితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో 62% ఓట్ షేరు సాధించి 30 స్థానాలను కైవసం చేసుకున్న కూటమి ఈ అనూహ్య ఓటమికి కారణాలు ఏంటి? సగానికి పైగా ఓట్ షేర్ను కోల్పోవడానికి కారణాలు ఏంటి అనే చర్చ జరుగుతుంది. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. కోటేశ్వరరావు గారు